शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। మొదలు పెడుతున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మా సోదర సోదరీమణులు అందరికీ కూడా ఈ మినీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. క్రిస్మస్ అనగానే మనకు లవ్, జాయ్ అండ్ టుగెదర్నెస్ ఈ మూడు కూడా అంతర్భాగమైనవి. ప్రేమించడం, క్షమించడం, సమాజానికి తిరిగి ఇవ్వడం, ఈ మూడు కూడా ఈ క్రిస్మస్ సందర్భంలో మనం చూస్తాం. అలాగే చాలా సంవత్సరాలుగా మన మహబూబ్ నగర్ పట్టణంలో ఎంతో పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. కానీ ఈ సంవత్సరం సెలబ్రేషన్స్ మాత్రం మాకు స్పెషల్, మా అందరికీ కూడా. ఎందుకు స్పెషల్ అంటే స్వేచ్ఛగా ఎవరి బెదిరింపులు భయం లేకుండా హాయిగా ప్రతి ఒక్కరూ పండుగ చేసుకునే వాతావరణం. అది క్రిస్మస్ కావచ్చు, రంజాన్ కావచ్చు, ఇంకా దీపావళి కావచ్చు, దసరా కావచ్చు. సంవత్సరంలో మేము చూస్తా ఉన్నాం ఎంతో మార్పు మహబూబ్నగర్ పట్టణంలో. గతంలో వాట్సాప్ లో మాట్లాడే వాళ్ళు ఫోన్లో మాట్లాడడానికి భయపడే సందర్భం ఉండే. కానీ ఈరోజు నాకు తెలిసి మహబూబ్ నగర్ లో ఎవ్వరు కూడా వాట్సాప్ లో మాట్లాడతలేరు, నార్మల్ కాల్లోనే మాట్లాడుతూ ఉన్నారు. అదే స్వేచ్ఛ. అందుకే చాలా సంతోషంగా అందరూ కూడా వాళ్ళ ముఖాల్లో వెలుగులు చూస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. మీరందరూ చదువుకున్న వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు. ఒక ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన దాంట్లో మీ అందరి కూడా హస్తం ఉన్నది, ప్రేమ ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. పట్టణంలో ఉండే ప్రతి ఒక్కరు, వారు క్రైస్తవులా, హిందువులా, మైనారిటీస్, ముస్లింసా, పరిపాలన ఎప్పుడు కూడా భేదాలు చూడకూడదు. ఎవరికి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, మీ చేత ఎన్నుకోబడ్డ మాది. అది ఈ 4 సంవత్సరాలు తూచా తప్పకుండా మేము పాటిస్తాం. అదే మా ఫిలాసఫీ, మా ప్రభుత్వం ఫిలాసఫీ. ఎవరికి ఏ కష్టం ఉన్నా, ఏ ఆపద ఉన్నా మా నుంచి వీలైనంత సహాయం ఇవ్వడమే లక్ష్యంగా మేమందరం పనిచేస్తూ ఉన్నాం. అదే కోవలో వెనకబడ్డ మహబూబ్ నగర్ జిల్లా వెనకబడ్డది అని ఎందుకంటున్నానంటే, లిటరసీ రేట్లో మనం వెనకబడ్డాం, ఎడ్యుకేషన్లో వెనకబడ్డాం. అందుకే దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకు మంచి చదువును, మంచి భవిష్యత్తును ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. గతంలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వైద్య రంగాన్ని మళ్ళీ ఒకసారి కదం తొక్కిచ్చి ముందు వరుసలో నిలబెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే మీరందరూ కూడా సహకారం చేస్తే మన మహబూబ్ నగర్ని ఎడ్యుకేషనల్ హబ్గా, రాష్ట్రంలోనే అన్ని విద్యాలయాలు ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్గా మనం తీర్చిదిద్దుకుందాం. ఆ ప్రయత్నంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ ఒక్క సంవత్సరంలో డెవలప్మెంట్ ఏడుంది అని ప్రశ్నించే వాళ్ళకు ఒక సమాధానం చెప్తా. వేదిక ఇది సమంజసమో కాదో తెలియదు, కానీ వేల మంది వచ్చి కూర్చున్న ఈ శుభ సందర్భంలో మనసులో మాట పంచుకోవాల్సిన బాధ్యత పెద్దలందరికీ కూడా భవిష్యత్తులో వారి ఆశీర్వాదంతో మేము ఏం కార్యక్రమాలు చేస్తున్నామో వాళ్లకు తెలిపి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని గైడెన్స్ తీసుకునే అవసరం కూడా ఉంటుంది. అందుకే ఈరోజు ఈ ఒక్క సంవత్సరం మా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసిన కొన్ని పనులను కూడా మీ ముందు చెప్పదలుచుకున్నాం. మనం మన పిల్లల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఒకటి తెచ్చుకున్నాం. మన ఐటీఐలను 64 కోట్లతోటి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్గా మార్చుకున్నాం. మన పిల్లలే దాంట్లో ఈరోజు అమ్మాయిలు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆ ట్రైనింగ్ తర్వాత వాళ్లకు టాటా కన్సల్టెన్సీ, టాటా ప్రాజెక్ట్స్ లో వాళ్ళకు ఉద్యోగాలు లభించబోతా ఉన్నాయి. అలాగే మన పాలమూరు యూనివర్సిటీ ఎంతో శ్రమకు వచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డది. దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత
పెంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే కేంద్రం నుంచి కూడా యూజీసీ నుంచి 100 కోట్ల గ్రాంట్లు ఇప్పించినాం. ఆ గ్రాంట్స్ తోటే అదే పెట్టుబడిగా ఈరోజు ఒక ఇంజనీరింగ్ లా కాలేజ్ మన పిల్లల కోసం అక్కడ శంకుస్థాపన జరుపుకుంది. కన్స్ట్రక్షన్ కూడా మొదలు కాబోతా ఉంది. వచ్చే సంవత్సరం మన పిల్లలు బయటికి పోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. మంచి ర్యాంక్ సాధిస్తే మన పాలమూరు జిల్లాలో మన ఇంటి పక్కనే మన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకునే అద్భుతమైన అవకాశం మనకు వస్తుంది. దాని తర్వాత ఇక్కడ R&B గెస్ట్ హౌస్ దగ్గర కూడా ఒక బ్రహ్మాండమైన నేషనల్ స్థాయి జైపాల్ రెడ్డి మెమోరియల్ నాలెడ్జ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మెట్టుగడ్డ దగ్గర 1 ఎకరం స్థలంలో స్కిల్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. MBS డిగ్రీ కాలేజ్ ను 70 కోట్లతోటి అభివృద్ధి చేసుకోబోతా ఉన్నాం. అలాగే ఇంకొక మహిళా డిగ్రీ కాలేజ్ ను కూడా తీసుకొని రాబోతా ఉన్నాం. మన జూనియర్ కాలేజెస్, స్కూల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం పెంచుకోబోతా ఉన్నాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధి అనేది 50-60 సంవత్సరాలు శాశ్వతంగా మన పిల్లలను నిలబెట్టేది, వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వేసేది అభివృద్ధి అయితే తప్ప ఏదో 2 రోడ్లు కట్టి 2 బిల్డింగ్లు కడితే అభివృద్ధి కాదు. అందుకే ఈ వేదిక ద్వారా నా ఆలోచనను మీతో పంచుకుంటా ఉన్నా. అటువంటి శాశ్వతమైన అభివృద్ధి కోసం పెద్దల సూచనలు, సలహాలతోటి మేము ముందుకు పోతా ఉన్నాం. మన ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ లో మౌలిక వసతుల కల్పన గతంలో ఎవరు పట్టించుకోలే. కానీ ఈ రోజు మా ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధతోటి ఆ పిల్లల భవిష్యత్తు కోసం, బాగోగుల కోసం డబ్బులు ఖర్చు చేస్తా ఉన్నాం. వాళ్ళ ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చు చేస్తా ఉన్నాం. నిన్ననే వాళ్ళ కామన్ డైట్ ప్లాన్ అని చెప్పి 40% ఇంక్రీజ్ చేసినాం. మన ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు ఏదైతే హాస్టల్స్ లో, గురుకులాల్లో చదువుకుంటున్నారో వాళ్లకు అద్భుతమైన ఫుడ్, ఆహారం అందివ్వడానికి ఒక పెద్ద ప్రణాళిక చేసి దాన్ని నవంబర్ 1 నుంచి లాంచ్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మన భవిష్యత్తు బాగుండాలంటే, మన పిల్లలు బాగుండాలంటే వాళ్ళకు మంచి చదువు చెప్పాలి, మంచి ఫెసిలిటీస్ కల్పించాలి. అందుకే మన మున్సిపాలిటీని కూడా ఇప్పుడు కార్పొరేషన్ గా తీర్చిదిద్దుకోబోతా ఉన్నాం. కార్పొరేషన్ వస్తే మనకు అత్యధికమైన నిధులు వస్తాయి. కార్పొరేషన్ వస్తే మనం పట్టణ గౌరవం కూడా పెరుగుతుంది. ఒక మున్సిపాలిటీకి ఉండే గౌరవం, ఒక కార్పొరేషన్ కు ఉండే గౌరవం చాలా తేడా ఉంది. అందుకే కార్పొరేషన్ కూడా మన ముఖ్యమంత్రి గారు మనకి ఇవ్వబోతా ఉన్నారు. ఇంకొక మొన్న అల్మదీనా ఇన్స్టిట్యూట్ కి వెళ్ళినా అక్కడ వాళ్ళకు స్థలం ఉన్నది, దాదాపుగా 70 ఎకరాల స్థలం. వాళ్ళకు ఒక ప్రపోజల్ పెట్టిన, ఇంత పెద్ద స్థలం ఉంది కదా, దీన్ని కాపాడుకోవాలి, అలాగే మన పిల్లలకు చదువు చెప్పుకోవాలి, మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవాలి, ఒక ఇంజనీరింగ్ కాలేజీని అక్కడ పెట్టండి అంటే వాళ్ళు సంతోషంగా అప్లై చేసుకుంటా ఉన్నారు. వచ్చే సంవత్సరం మనకు ముస్లిం మైనార్టీల కోసం కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రాబోతా ఉంది. మేము పెద్దల వేదిక మీద కూర్చున్న పెద్దలకు కూడా నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మన దగ్గర మన చర్చికి సంబంధించిన లేదా ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ కు సంబంధించిన ల్యాండ్ ఉంటే మీరు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ప్లాన్ చేయండి. ప్రభుత్వం తరఫున, మా తరఫున సంపూర్ణమైన సహకారం మేము అందిస్తాం. ఎటువంటి పర్మిషన్స్ కావాలన్నా, ఏం కావాలన్నా ప్రభుత్వంకి నేనే దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి పర్మిషన్స్ తీసుకొని ఇస్తా. ఎందుకంటే రాబోయే రోజుల్లో మన పిల్లలకు ఇవ్వాల్సింది జ్ఞానం, విద్య, మంచి విద్య, టెక్నాలజీతో కూడిన విద్య, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలే విద్య. ఆ విద్య ఇవ్వాలని చెప్పి మేము తాపత్రయపడుతున్నాం, తపన పడతా ఉన్నాం. మీరు కూడా ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకోవాలి, అడుగులో అడుగు వేయాలని చెప్పి మా ఇక్కడ వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దయచేసి చిన్నగానైనా మొదలు పెడదాం, ఎక్కడో దగ్గర మొదలు పెట్టుకుందాం. గతంలో మీరు మొదలు పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఒడుగుదుడుకులు కావచ్చు, కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. కానీ నేను ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా, మీరు ఏ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ మళ్ళీ కొత్తగా మొదలు పెట్టినా వాటి కడదాకా తీసుకెళ్లేదాకా మీ వెంబడి నేను ఉంటా. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరు ఎటువంటి అడ్డంకులు పెట్టినా సరే వాటన్నిటిని తొలగించుకుంటూ ఆ కార్యాన్ని ముందుకు తీసుకుపోయే సందర్భంలో మీతో కలిసి నడుస్తానని తెలియజేసుకుంటూ, నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా పెద్దలకు, ముఖ్యంగా ఈ చర్చ్ కమిటీకి, అలాగే ఇక్కడికి వచ్చేసిన మా సోదర సోదరీమణులకు అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో మళ్ళీ ఎన్నో చర్చిల్లో ప్రార్థనా సమావేశాలు,
జరుపుకునేది ఉంది. మీ అందరితోటి కూడా మళ్ళీ కలుస్తా. అలాగే ఇక్కడ కార్యక్రమాలు కొన్ని చెప్పిండ్రు. పాస్టర్ గారు చినరాజు గారితో, వినోద్ కుమార్ గారితో ఆ విషయాలు చెప్తే నాకు వచ్చి చెప్పిన వెంటనే వాటిని అమలు పరిచేలాగా నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ క్యాంపస్ ను కూడా సుందరంగా తయారు చేసుకుందాం. ఈ క్యాంపస్ కు వచ్చే వాళ్ళు ఇక్కడే కొంతసేపు కూర్చుందాం, ఇక్కడే దేవుని ప్రార్థనలో లీలమైదాం అన్నంతగా దీన్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మలుచుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం మీరు ఏమైనా ప్లాన్ చేస్తే సంపూర్ణంగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. గత ప్రభుత్వం మధ్యలో మొదలుపెట్టి ఒక కార్యక్రమం ఆగింది. క్రిస్టియన్ భవన్ నిర్మాణం గత ప్రభుత్వంలోని పెద్దలు మొదలు పెట్టిండ్రు, అది కొంతవరకు వచ్చి ఆగిపోయింది. దాన్ని పూర్తిగా కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటూ రాబోయే రోజుల్లో దాన్ని అన్ని హంగులతోటి వసతులతోటి దాన్ని కంప్లీట్ చేసుకొని దాన్ని కూడా బ్రహ్మాండంగా సమావేశాలకు వాడుకునే వెసులుబాటును కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు అందించి అది పూర్తి చేసే ప్రయత్నం చేస్తా. అలాగే పెద్దలు ఇక్కడ చాలా మంది ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ వేదిక ద్వారా వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరూ కూడా మీ రంగాల్లో నిష్ణాతులుగా ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. మళ్ళీ ఒకసారి మన మహబూబ్ నగర్ పట్టణానికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. మహబూబ్ నగర్ ఎదురు చూస్తా ఉంది. ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో పెరిగి పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ప్రతి ఒక్కరికి నేను వీళ్ళని పెంచాను కదా, నా గాలి నా నీరు తాగి వీళ్ళు పెరిగారు కదా, నా గాలి పీల్చి పెరిగారు కదా, మళ్ళీ నాకేమిస్తారు నా మహబూబ్ నగర్ కి, నా పేద పిల్లలకి ఏమిస్తారు, అవసరంలో ఏమి ఇస్తారు అని చెప్పి గివ్ బ్యాక్ టు ద సొసైటీ, గివ్ బ్యాక్ టు మహబూబ్ నగర్ అని చెప్పి మన మహబూబ్ నగర్ పిలుస్తా ఉంది. మన అందరం కూడా మళ్ళీ ఒకసారి మహబూబ్ నగర్ ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా దీన్ని గుర్తెరగాలి. కేవలం ఎమ్మెల్యేనో ప్రభుత్వమో చేస్తుంది అనుకుంటే పూర్తిగా చేయలేం. మేము చేయలేని పనులు కూడా చాలా ఉంటాయి. అటువంటి కార్యక్రమాల్లో మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ, ఎవరైతే ఉన్నత స్థానాల్లో ఉన్నారో, ఎవరైతే తిరిగి సమాజానికి తిరిగి ఇచ్చే స్తోమత కలిగి ఉన్నారో ఖచ్చితంగా మీరు తిరిగి ఇవ్వాలి. ఎందుకంటే భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మన జీసస్ సందేశం కూడా అదే. ఎప్పుడు కూడా క్షమించమంటాడు. ఫర్గివ్నెస్ మన ప్రభువు మనకు చెప్పిన అత్యంత విలువైన సూత్రం. అలాగే ప్రేమ ఆప్యాయత పంచడం, మనకున్నది ఇతరులకు ఇవ్వడం, ఇది మీరు ప్రతి అధ్యాయంలోనూ కూడా ఆ తపన కనబడతా ఉంటది. కాబట్టి ప్రభు ఆదేశానుసారం మన తోటి వారిని ప్రేమించడం, వాళ్ళకు సహకరించడం, వాళ్ళని నిలబెట్టడం, వాళ్ళకు భవిష్యత్తు కల్పించడం, ఇవన్నీ కూడా మనకు బాధ్యతగా గుర్తెరిగి ఈ కార్యక్రమానికి ముందుకు రావాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, కమిటీకి, ఎంబీసీ చర్చ్ యాక్టివిటీస్ ని నిర్విఘ్నంగా జయప్రదంగా చేసుకుంటున్న కమిటీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.